నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే ఎలక్షన్లలో ఈసారి యువత ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు, మరి అసలు ఓట్ల గురించి, ఎలక్షన్స్ గురించి యువత ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యువత ఎక్కువ ఉన్న దేశం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా అది భారతదేశమే. సో ఈ నేపథ్యంలో యువత ఏ విధంగా అలర్ట్గా ఉన్నారు, అదేవిధంగా అసలు ఓట్ల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసుకునే కార్యక్రమాలు చేపట్టింది సాస్ టీవీ. అందులో భాగంగా ఈరోజు మనం గూడూరు సమీపంలోని ఆదిశంకర్ ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాం. మరి ఇక్కడ కొంతమంది విద్యార్థులతో మాట్లాడదాం, వాళ్ళ అభిప్రాయాలు అంటే తెలుసుకుందాం. Please cast your vote. Please do vote and choose the correct leader. Please vote and choose the right leader. Please cast your vote and choose the correct leader. Please cast your vote. Please vote for correct leader. సో మనం గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చాం. ఇక్కడ మనతో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. మరి ఏంటి రాబోయే జనరేషన్ ఎలా ఉంటే బాగుంటుంది, సో ఫ్యూచర్ మనకు ఒక లీడర్ అంటే అతనికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఈ రోజుల్లో చాలామంది డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారు. అసలు అలా తీసుకుంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. అదేవిధంగా అసలు ఓటు గురించి యువత ఏమనుకుంటున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? వీరణి సార్. ఏం చేస్తున్నారు మీరు? నేను సిఎస్సి చేస్తున్నాను ఆదిశంకర గ్రూప్ ఆఫ్ కాలేజెస్లో ప్రస్తుతానికి. నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ గోల్ ఏంటి మీకు? ఫ్యూచర్ గోల్ ఇప్పుడు సిఎస్సి చేస్తున్నాను కాబట్టి కంపల్సరీగా ఒక ఐటీ కంపెనీలో ఒక మంచి పొజిషన్లో వెళ్ళాలని అనుకుంటున్నాను. సో ఏపీలో మీకున్నటువంటి ఛాన్సెస్ ఏంటి ఐటీకి సంబంధించి? యాజ్ ఆఫ్ నో మనకి తెలిసిందైతే ఇప్పుడు ఆంధ్రాలో సిఎస్సి చేసినోడైనా ఏం చేసినోడైనా ఒక జాబ్ రావాలంటే వాడు కంపల్సరీ ఎదర్ బెంగళూరు, ఎదర్ చెన్నై ఆర్ ఎదర్ హైదరాబాద్ వెళ్ళాల్సిందే. సో దేర్ ఆర్ నో ఛాన్సెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఒక 4-5 డేస్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఓటు గురించి మీకున్న ఐడియా ఏంటి? ఎందుకు మనం ఓటు హక్కు వినియోగించుకోవాలి? సో ఓట్ అన్నది ఖచ్చితంగా మనకున్న హక్కు. సో కంపల్సరీ మనం దాన్ని కాస్ట్ చేయాలి. సో కాస్ట్ చేసే ముందు మనం ఆలోచించాలి ఎవరికి వేయాలి, ఎలా వేయాలి అని. సో నేనేం చెప్తానంటే ఒక విజనరీ లీడర్ని, ఎవరైతే రేపు మనం వెళ్ళి ఫ్యూచర్లో మీ ఆంధ్ర ఎలా ఉంటుంది అని అడిగితే వాళ్ళు దానికి ఆన్సర్ చేసి చెప్పే విధంగా ఒక లీడర్ ఉండాలి. సో కంపల్సరీ యాజ్ అ సిఎస్సి స్టూడెంట్గా నా తరపు నేనైతే కంపల్సరీ కంపెనీస్ గురించి ఆలోచిస్తాను. సో కంపెనీస్ రావాలంటే మనకి ఒక లీడర్ అన్నప్పుడు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీద చాలా ఎక్కువ ఆసక్తి ఉండాలి. ఆయన కూడా చాలా ఎడ్యుకేషన్లో చాలా ఇంప్రూవైజింగ్గా ఉండాలి. సో అలాంటి ఒక లీడర్ అయితే డెఫినెట్లీ అన్నిట్లో డెవలప్ అవ్వచ్చు అని నా ఆలోచన. రేపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, సో ఓటు గురించి చెప్పండి అంటే మీరు ఏం చెప్తారు? కంపల్సరీ ఒక పర్సన్ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సిన హక్కు ఏదైనా ఉందంటే ఓట్. ఎందుకంటే అది మన రాజ్యాంగం మనకిచ్చిన హక్కు, దాన్ని ఖచ్చితంగా మనమైతే యూజ్ చేసుకోవాలి. సో ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్ ఆన్ May 13, 2024. సో మీరు ఓట్ అయిపోతున్నారా? ఆల్రెడీ ఒకవేళ వేస్తుంటే ఎన్నిసార్లు వేస్తున్నారు? దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. సో ఎగ్జైటింగ్ ఉందా కొంచెం? ఎలా ఉంటుందని? వెరీ మచ్. సో ఎలాంటి లీడర్ కావాలి మీకు? డెఫినెట్లీ డెవలప్మెంట్. ఎవరైతే డెవలప్మెంట్ చేయగలరో అన్నిట్లో చేయాలి. లైక్ నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్. నా గురించి నేను ఆలోచించుకోలేను. సో నా గురించి నేను ఆలోచిస్తే డెఫినెట్లీ ఎడ్యుకేషన్ అంట. సో నా గురించే కాకుండా ఎడ్యుకేషన్, హెల్త్, పావర్టీ అన్నిట్లో ఎవరైతే ముందు ఉంటారో డెఫినెట్లీ అలాంటి లీడర్కే ఓట్ చేస్తాను. ఓట్ చేయమంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, మీరు ఎక్కడున్నా దయచేసి వచ్చి ఓట్ చేయండి. ఎందుకంటే మీ హోమ్ టౌన్ ఆంధ్ర, మీ హోమ్ టౌన్ డెవలప్ అవ్వాలి. మీరు అమెరికాలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఓన్లీ మీ గురించే మీరు ఆలోచించద్దు, మీ ఆంధ్ర ప్రజల గురించి కూడా ఆలోచించండి. సో ఖచ్చితంగా ప్లీజ్ కమ్ టు యువర్ హోమ్ టౌన్ అండ్ కాస్ట్ యువర్ ఓట్. థ్యాంక్ యూ. సో ఏంటండి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఖచ్చితంగా ఇప్పుడు సిఎస్సి తీసుకున్నాం కాబట్టి ఐటీ జాబ్ కొట్టాలి, మంచి ప్లేస్మెంట్ ఉండాలి అని కోరుకుంటున్నాము. అండ్ మంచి కంపెనీలో, మంచి ఆఫర్లో, మంచి పొజిషన్లో ఉండాలి. అలాగే తర్వాత జనరేషన్కి కూడా మంచి ఒక గైడ్ లాగా ఉండాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్ అండి. ఇక మనకు May 13th, ఈ మంత్ 13th ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎలక్షన్స్ అనగానే ముందుగా మనకు తరచుగా వినిపించేవాడు ఏంటంటే మనీ అండ్ లిక్కర్, సమ్ అదర్ థింగ్స్. సో ఇప్పుడు చాలామంది రూరల్ ప్రాంతాలు ఏం చేస్తున్నారంటే డబ్బులకి ఓట్లు వేసేస్తున్నారు. సో మీ ఒపీనియన్లో అసలు ఒక ఓటు వేయాలంటే డబ్బులు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? డబ్బులు తీసుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అదొక క్రైమ్ లాగా. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్దవాళ్ళు కానివ్వండి, ఇప్పుడు మా పేరెంట్స్ లేదంటే ఒక పేరెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మనీ తీసుకొని ఓటు వేయడం వల్ల వాళ్ళ చిల్డ్రన్ అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తుని వాళ్ళే అమ్ముకుంటున్నట్టు అయిపోతుంది. దానివల్ల మోస్ట్లీ కాదు అసలు ఎవ్వరు డబ్బులు తీసుకొని కానివ్వండి, ఫుడ్ తీసుకొని కానివ్వండి, లేదా లిక్కర్ ఇట్లా కూడా సప్లై చేస్తుంటారు, అట్లా తీసుకొని దయచేసి ఎవ్వరు ఓటు వేయద్దు. సో వేస్తే ఎలాంటి నష్టాలు వస్తాయి అనుకుంటారు మీకు తెలిసి? వేస్తే చాలా నష్టాలు ఉన్నాయండి. ఎందుకంటే మోస్ట్లీ ఇట్లా వేయడం వల్ల ఫస్ట్ అయితే మీ పిల్లల భవిష్యత్తుని మీరే అమ్మేస్తున్నారు ఆ ఒక్క వాళ్ళు ఇచ్చే మనీకి దానికి.
ఇంకోటి మీరు కూడా ఇంప్రూవ్ అవ్వలేరు. ఎలాగో ఇంకా పిల్లలు దీనికే ఏం చేయలేకపోతుంది గవర్నమెంట్ అంటే ఇంకా మీ పరిస్థితికి వచ్చేటప్పటికి ఇంకా మీరే ఆలోచించవచ్చు ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది. కాబట్టి నేనైతే అస్సలు 100-200% మనీ తీసుకొని ఓటు వేయొద్దు అని చెప్తాను. ఇట్లా మనీ తీసుకొని ఓటు వేయడం వల్ల వాళ్ళు మ్యాక్సిమం ఒక 2 to 5K లోపల ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు కూడా. దాన్ని తీసుకొని మీరు ఓటు వేయడం వల్ల ఈ టైం స్పాన్ ఏదైతే ఉందో 5 years, ఈ 5 years డెవలప్మెంట్ జరుగుతుందో లేదని మనకు గ్యారంటీ లేదు. మనము వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయడానికి కూడా వీలు పడదు, ఎందుకంటే మనం మనీ తీసుకొని ఓటు వేస్తున్నాం కాబట్టి మనీ తీసుకొని ఓటు వేయద్దు. అలాగే ఇప్పుడు 5 years ఏదైతే వాళ్ళ చేతిలో పెట్టామో మనము అది డెవలప్మెంట్ కాలేదు అంటే ఈ 5 years మనకి ఆ లైఫ్ స్పాన్ వెనక్కి రాదు ఆ టైం అనేది. కాబట్టి ప్రతి సెకండ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో వాల్యుబుల్. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ డోంట్ టేక్ మనీ టు ఓట్. ఇప్పుడు నేను యూత్ అందరికి చెప్పేది ఏంటంటే చాలామందికి ఇది ఫస్ట్ ఓట్ అయి ఉండొచ్చు, కాబట్టి యూటిలైజ్ యువర్ ఓట్ రైట్ ప్రాపర్లీ. అండ్ ఎక్కడున్నా సరే మీ హోమ్ టౌన్కు వచ్చి ఖచ్చితంగా May 13th, 2024 ఓటు వేసి మీ లీడర్ని మీరు ఎంచుకోండి. అండ్ మీ కంట్రీ డెవలప్మెంట్ కానివ్వండి, స్టేట్ డెవలప్మెంట్ కానివ్వండి, మీరు ఒక పార్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఏమో ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చి ఒక ఐటీ కంపెనీలో బీటెక్ అయిపోయిన వెంటనే ప్లేస్ అయ్యి దెన్ ఆఫ్టర్ దట్ 1 year తర్వాత ఐ నీడ్ టు డూ MS. ఇక్కడే ఉండాలనుకుంటున్నారా, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారు? ఒకవేళ ఇక్కడే ఉంటే ఏపీలో మనకున్న జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి? ఇక్కడే ఉండాలనుకుంటున్నారా అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ బేస్ చేసుకొని కదండి ఉంటాము. ఇప్పుడు చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్, ఐ ఆంధ్ర, కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ మనకు కనపడట్లేదు. ఇఫ్ దో 1-2 కంపెనీలు ఉన్నా కూడా దడప కానీ మనకి అలా అంత ఆపర్చునిటీస్ లేవు. కాబట్టి మనకి ఎలా ఉండాలి అంటే అందరూ ఇక్కడే ఉండాలి అనేది ఉంటుంది కదా. మన హోమ్ టౌన్లోనే ఉండి చదువుకోవాలి, ఇక్కడే సెటిల్ అవ్వాలని అని ఎవరికైనా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సెటిల్ అవ్వాలంటే మనకు అలాంటి ఆపర్చునిటీస్ ఇక్కడ ఉండాలి. అలా ఉండాలంటే వాళ్ళు ఎవరైతే మనకి అవి ప్రొవైడ్ చేస్తున్నారో దే నీడ్ టు బీ స్ట్రాంగ్ ఎనఫ్ టు ప్రొవైడ్ ఆల్ దోస్ టు ద స్టూడెంట్స్. బికాస్ యాజ్ ఎన్ బీటెక్ స్టూడెంట్ కదా నేను. కాబట్టి ఒక కంపెనీలో వర్క్ చేయాలంటే ఐ నీడ్ నాట్ టు గో అంటే చెన్నై, బెంగళూరు, మహారాష్ట్ర, ముంబై చాలా కంపెనీస్ అక్కడ ఉన్నాయి కదా. కాబట్టి మనం అక్కడికంతా వెళ్ళలేం కొన్ని సచ్ కేసెస్లో. అప్పుడు మనకేంటి ఇక్కడే ప్రొవైడ్ చేస్తే మన టాలెంట్ ఏంటో కూడా చూసుకొని మన ఆంధ్ర డెవలప్ అవుతుంది కదా. ఇక్కడున్న ఐటీ కంపెనీస్లో మనం వర్క్ చేస్తే అప్పుడు ఏమనుకుంటారు, చూడండి ఆంధ్ర కూడా ఇట్ ఈస్ డెవలపింగ్ అనేసి అని ఒక మాట వస్తుంది కదా. యాజ్ హౌ ఇండియా ఈజ్ డెవలపింగ్, ఆంధ్ర కూడా ఒక డెవలపింగ్ అనేది ఉంటుంది. కాబట్టి ఇంతవరకు కూడా మనకు ఆంధ్ర ఈజ్ డెవలపింగ్ అని ఎక్కడా లేదు అసలు. ఇట్ వాస్ లైక్ కూరుకుపోయింది అక్కడ. కాబట్టి నేనైతే అనుకుంటున్నాను ఇంకా నుంచి డెవలప్ అవుతుందని హోపింగ్. సో మీకు ఓటు హక్కు ఉందండి? ఉందండి. ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది, ఆల్రెడీ ఓటు వేస్తున్నారు? ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం ఓటు అయిపోతున్నారు, ఖచ్చితంగా నాకు తెలిసి మీకు కొంచెం ఎగ్జైట్ ఉంటుంది. సో ఎలాంటి లీడర్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎలాంటి లీడర్ అంటే కంపల్సరీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి విజనరీ ఎక్కువ ఉంటుంది. బికాస్ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ మినిస్టర్ ఆర్ హూ ఎవర్ ఇట్ మైట్ బీ, ఒకవేళ వాళ్ళు వచ్చారంటే దే కెన్ కమ్యూనికేట్ విత్ ఆల్ అదర్ కంపెనీస్. దెన్ దే కెన్ బ్రింగ్ అంటే వాళ్ళు అక్కడ మనకి ఇక్కడ తీసుకురావాలంటే దే నీడ్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్ కదా. కాబట్టి వాళ్ళకి తెలుసుంటే వాళ్ళ స్టైల్లో కమ్యూనికేట్ చేసి దే కెన్ మన ఆంధ్ర కంపెనీస్ తీసుకొచ్చేదానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే ఇక్కడున్న బీటెక్ స్టూడెంట్స్ కానీ బికాస్ మోర్ దెన్ 1,00,000 స్టూడెంట్స్ ఇక్కడ నుంచి పర్సూ అవుతున్నారు కదా ఆంధ్ర నుంచి. కాకపోతే అక్కడ ఈవెన్ 10% పీపుల్ కూడా బీటెక్ అయిపోయిన వెంటనే జాబ్ తెచ్చుకోలేకపోతున్నారు. బికాస్ మన ఆంధ్రాలో కంపెనీస్ లేక బయటకు వెళ్ళాలంటే వాళ్ళ స్టేట్లో కూడా వాళ్ళకి చాలా మంది ఉంటారు కదా, వాళ్ళే వాళ్ళ స్టేట్లో తెచ్చుకోవాలనేసి ఉంటారు. కాబట్టి మన ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళి మనం అక్కడ పర్సూ చేసుకోవాలంటే ఒక జాబ్ని మనం హోల్డ్ చేసుకోవాలంటే అది మనకి టఫ్ అవుతుంది, అవును కదా. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ వస్తే దెన్ వీ కెన్ బి ప్రౌడ్ అంట కదా, మనకి ప్రౌడ్గా ఉంటుంది. అప్పుడు వాళ్ళు మన ఆంధ్రాకి వచ్చి ఇక్కడ జాబ్ హోల్డ్ చేసుకుంటున్నారంటే వావ్గా ఉంటుంది కదా. నాన్ లోకల్ ఇక్కడ మన లొకాలిటీ ఏరియాకి వచ్చారు చూడండి అనేసి అని మనం 100 మంది చెప్పుకోగలుగుతాం, అవునా కదా. సో అలా. సో ఒక మీరు చెప్పేది ఒక పొలిటీషియన్ బాగా చదువుకున్నాడైతే బాగుంటుందని మీ ఒపీనియన్? చదువుకున్నాడు అంటే బాగుంటుంది, ఎందుకంటే తనకు తెలిసి ఉంటుంది చదువుకున్న వాళ్ళకి కష్టం ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా పేరెంట్స్ వీళ్ళంతా అంటే ఫార్మింగ్ చేసుకుంటారు, వాళ్ళు చదువుకోలేకే కదా ఫార్మింగ్ సైడ్ వెళ్ళారు, మనకి అన్నం పెట్టడానికి ఫార్మింగ్ సైడ్ వెళ్ళారు. మనం అలా కాదు కదా, మనం చదివి ఒక స్థాయిలో ఉండాలని మనం చదివిపిస్తున్నారు. కాబట్టి మనకి ఇక్కడ కంపెనీస్ అనేటివి ఉండాలి. ఒక కంపెనీ ఉంటేనే మనం ప్లేస్ అయ్యి మనం కొంచెం
వాళ్ళు చదివించిన దానికి మనం ఏదో ఒకటి సంపాదించి వాళ్ళకి ఇవ్వాలి కదా రిటర్న్. చదివించారని చెప్పి ఊరికే మనం వదిలేసుకోలేం కదా. ఎలక్షన్స్ ఇప్పుడు May 13th మనకి ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ యూత్కి ఇప్పుడు నాకు తెలిసి ఒక 80,000+ యూత్కి ఇయర్ ఓటింగ్స్ వచ్చాయి. కాబట్టి అందరూ ఎలా ఓట్ చేసుకోవాలంటే ఎడ్యుకేటెడ్ మినిస్టర్స్ని కానీ ఎమ్మెల్యేస్ని కానీ వాళ్ళు చూడాలి, అంటే వెదర్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్ చూసి వాళ్ళు దాని ప్రకారం ఓట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు తెలుసు ఎవరు ఎడ్యుకేటెడ్ ఎవరు నాన్ ఎడ్యుకేటెడ్ అనేసి అని. కానీ మన పేరెంట్స్కి ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంకా చాలా తక్కువ టైమే ఉంది ఎలక్షన్స్కి. తెలుసుకొని వెంటనే వాళ్ళు దే కెన్ చేంజ్ దేర్ ఐడియాస్ కదా. కాబట్టి అలా మార్చుకొని ఒక ఎడ్యుకేటెడ్ మినిస్టర్కో ఎమ్మెల్యేకో వాళ్ళు ఓట్ చేస్తే ఆ ఆంధ్ర విల్ బి డెవలప్డ్. అది నా అభిప్రాయం. కాబట్టి May 13th ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎవ్రీవన్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎంతవరకు మీ వల్ల అవుతుందో వచ్చి ఆ రోజు వచ్చి మీ ఓట్ని క్యాష్ చేసి వెళ్ళండి. ఎందుకంటే వచ్చేది 5 సంవత్సరాలు ఒకటేసారి. అక్కడక్కడ ఉంటే ఓకే మా పని అయిపోయిందనేసి అనుకోకూడదు కదా. కాబట్టి వచ్చి మనం ఓట్ వేసిపోతే ఓకే మనం ఎంచుకున్నాం, మనం ఒక లీడర్ని ఎన్నుకున్నాం అనేసి అని మనకు ఉంటుంది. కాబట్టి May 13th అందరూ వచ్చి ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్ అండ్ గో టు ప్లేసెస్. థ్యాంక్ యూ. హర్షిత ఏంటి నెక్స్ట్ ఏంటి ఏం కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో నేను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నాను. సో యాక్చువల్గా నేను ఇక్కడికి ఎందుకు వచ్చా అంటే మనకు ఒక 4-5 డేస్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో గవర్నమెంట్ వచ్చే వాళ్ళు ఎవరైనా సరే లేకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్ అయినా సరే ఏం చెప్తున్నారంటే రూరల్ ఏరియాస్లో ఎక్కువగా కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నారు. సో మీకు ఇంటికి ఇన్ని పథకాలు ఇస్తామని. సో మీకు తెలిసి ఇట్లా వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి బెనిఫిట్సా లేకపోతే నష్టాలు ఉంటాయి అనుకుంటున్నారా? బెనిఫిట్స్ ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. బెనిఫిట్స్ అంటే ఇప్పుడు మాకంటే అమ్మఒడి అలాంటివి ఇస్తున్నారని చెప్పేసి చాలామంది వస్తున్నారు. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, ఇంకా బాగా రిచ్ పర్సన్స్ అందరూ సెటిల్డ్ వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఇస్తున్నారు కదా అని చెప్పి అందరూ జాయిన్ అవుతున్నారు, మళ్ళీ సడన్గా ఆపేస్తున్నారు మధ్యలో. అలాంటప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళు ఇస్తున్నారు కదా అన్న ధైర్యంతోనే కదా వాళ్ళు చదవడానికి పంపిస్తున్నారు, వాళ్ళ దగ్గర లేక ఇలా అని పంపిస్తున్నారు. మధ్యలో ఆపేసినప్పుడు చాలా ఇబ్బందులు అయ్యి మధ్యలోనే ఆపేసే వాళ్ళు కూడా ఉన్నారు స్టడీని. అట్లా కాకుండా ఉండాలంటే మనం ఎంచుకున్న నాయకుడు ఎడ్యుకేటెడ్ అయ్యినాడు అనుకోండి, అవన్నీ ఆలోచిస్తారు. వీళ్ళు ఇది చదువుతున్నారు కాబట్టి మనం ఇది ఆపకూడదు, వీళ్ళకి ఇవ్వాలి కంటిన్యూగా, అప్పుడైతేనే వీళ్ళు బెస్ట్గా ఉంటారు అని చెప్పేసి. సో ఈ స్కీమ్స్ అనేవి ఎవరికి ఇస్తే బాగుంటుంది? ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటారా లేకపోతే సమ్ సెలెక్టెడ్ పీపుల్కి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి అని నేను చెప్పలేను, అంటే ఇవ్వాలి, మెయిన్లీ ఫార్మర్స్కి ఇవ్వాలి. ఫార్మర్స్ మనకి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు లేకపోతే మనం తినలేం. 4,000 నోట్లకు పోతున్నాయంటే వాళ్ళు మనకి కష్టపడి చేసింది మనం తింటున్నాం. అలాంటిది వాళ్ళకి ఇప్పుడు వాటర్ లేక ఎంత కష్టపడుతున్నారు. అసలు కొన్ని ఊర్లో అసలు నార్మల్ డ్రింకింగ్ వాటర్ లేవు, పండించడానికి లేవు. అలాంటి వాళ్ళకి ఇంకా చాలా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు అవన్నీ తగ్గాలంటే ఫార్మర్స్కి మెయిన్గా ఇలాంటి స్కీమ్స్ ఇవ్వాలి. సో రేపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా, మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి యూత్కి? యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ మంచి నాయకుడిని ఎంచుకోవాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇట్లాంటి స్కీమ్స్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళు ఆలోచిస్తారనమాట. ఎడ్యుకేషన్కి ఇలా ఎవరికైతే ఇస్తే వాళ్ళు ఉపయోగపడుతుంది. మెయిన్లీ ఇప్పుడు ఫార్మర్స్కి ఇచ్చారనుకోండి, చాలామంది ఫార్మర్స్ ఇప్పుడు ఒక పొలం పండించాలి అంటే వాళ్ళకి ఇంత మనీ అనేది పడుతుంది, కానీ అది వాళ్ళు పెట్టుకోలేరు. వాటర్కి చాలా ఇబ్బంది అవుతుంది, బోర్వెల్స్ వేయించుకోలేక వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళకి వాటర్ అలాంటి సప్లై చేశారంటే చాలా ఈజీగా ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. రోడ్స్ అంటారు, ఇప్పుడు రోడ్స్ వేయించేస్తున్నారు, తీసుకుంటారు రోడ్స్ వేయించాలి అని చెప్పేసి మన దగ్గర వాళ్ళు తీసుకుంటారు, కానీ సరిగా వేయించామంటే వేయించాము. అవి వర్షాలు పడ్డాయి అనుకోండి, ఒక 2 సార్లు వర్షాలు పడంగానే గుంటలు పడిపోతున్నాయి, మళ్ళీ వాటిని పట్టించుకోవట్లేదు. అసలు వాటిని మళ్ళీ సద్రం చేయడం, కొత్త రోడ్స్ వేయించేటప్పుడే మంచిగా క్వాలిటీ రోడ్స్ వేయించారనుకోండి, ఇవన్నీ రావు కదా. సో నేను చెప్పబోయేది ఏంటంటే రేపు May 13th ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి ఓట్ని వేసి వెళ్ళండి, ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఓట్ అనేది మనకి రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు, దాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఎక్కడున్నా సరే అక్కడ ఆ రోజు మాత్రం వచ్చి ఓట్ని వేసి వెళ్ళండి. యాక్చువల్గా మనకు ఒక 3-4 డేస్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, హార్డ్లీ ఒక 1 వీక్ లోపల ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఎలక్షన్స్ అంటే చాలామంది యూత్ కూడా ఓటేయడానికి ముందుకు రావట్లేదు. పోనీ రూరల్ ఏరియాస్లో ఏంటంటే మనీ తీసుకోవడం, ఓట్లు ఇట్లా జరుగుతున్నాయి. సో ఎలక్షన్స్ గురించి ఓటింగ్ గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు?
ఇప్పుడు మెయిన్గా యూత్కి తెలిసి ఉంటుంది అనమాట, ఎవరు ఏంటి, చదివే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలాంటి వాళ్ళకి వేసుకోవాలో అని వాళ్ళకి తెలిసి ఉంటుంది. కానీ వాళ్ళే ముందుకు రాకపోతే వాళ్ళంతా అంటే అన్ఎడ్యుకేటెడ్స్ ఉండరు, వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయినా కూడా అన్ఎడ్యుకేటెడ్స్ ఉండరు అనమాట. వాళ్ళు ఇంకా అన్ఎడ్యుకేటెడ్స్ కూడా చెప్పాలి ఓటు గురించి. అది మన హక్కు కాబట్టి మనం దాన్ని మస్ట్ అండ్ షుడ్గా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ మనం మనీ తీసుకొని వేయడం వల్ల ఓటు మనం అమ్ముతున్నాం, మన ఓటుని మనం ఒకరికి అమ్మేస్తున్నాం. 5 years వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నాం, జస్ట్ ఒక 2000కో 1000కో అంతే. అది 1 day 2 daysకి అయిపోతుంది, అది ఎవరికి తెలియట్లేదు అనమాట. నెక్స్ట్ ఏదైనా వాళ్ళు గట్టిగా వాయిస్ రైజ్ చేసి మాట్లాడలేరు, ఎందుకంటే నువ్వు నా చేతుల నుంచి 2000 మొన్న నోట్ తీసుకొని ఇప్పుడు వచ్చావా ఎల్లెళ్ళు అంటారు, అలానే అంటారు. సో వాళ్ళు తీసుకోకుండా వేయడానికి ట్రై చేయాలి, ఆ అవేర్నెస్ రావాలి మనుషుల్లో. ఎలక్షన్స్ అంటేనే మనీ వచ్చేస్తుంది 5000 అని ఈజీ కలెక్ట్ చేద్దాం ఒక్కొక్కరితో అన్నట్టుగా థాట్స్ ఉన్నాయి. బట్ ఆ థాట్స్ తీసేసి మన ఫ్యూచర్ జనరేషన్ ఎవరు వస్తే బాగుంటుంది, మనకి ఎవరు వస్తే మన అవి బాధలను అర్థం చేసుకోగలరు, తీర్చగలరు అనే ఐడియాతో వేస్తే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అందరూ ఎలక్షన్స్లోకి వచ్చే ముందు రాజకీయంలో వాళ్ళు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పడమే కానీ చేసి చూపించింది ఏ రోజు లేదు. వచ్చిన స్టార్టింగ్లో అట్ట చేస్తున్నాం అంటారు కానీ ఎవరు చేయట్లేదు. మరి యాక్చువల్గా అనంతపురంలో బొమ్మాజిపల్లి అనే ఏరియా మాకు రోడ్డు ఉంది కానీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అస్సలు లేదు, బస్సు వచ్చిన పాపాన పోలేదు. మాదే కాదు మా చుట్టుపక్కల ఒక 4 areas ఉన్నాయి, అక్కడ కూడా ఎప్పుడు రాలేదు. అంటే మేమందరం మనుషులు కదా, తిరగలేరా? యూత్ అంటే ఏదో వాళ్ళు బైకుల్లో వెళ్తారు, కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎలా వెళ్తారు? అవన్నీ కూడా చూసుకోవాలి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పక్కాగా చూసుకోవాలి, దానిపైన కొంచెం ఫోకస్ చేస్తే బాగుంటుందని నా ఐడియా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి రోడ్డు గురించి అడగాలన్నా కూడా మనీ తీసుకున్నారు కాబట్టి దాని గురించి అడగలేరు గట్టిగా వాయిస్ రైజ్ చేసి. సో మనీ తీసుకోకుండా మోస్ట్లీ మీకు ఎవరైతే బెస్ట్ అనిపిస్తారో అవేర్నెస్ తెచ్చుకుని వాళ్ళకు ఓటేయండి. సో ఎలక్షన్ గురించి చెప్పండి, ఓటింగ్ గురించి చెప్పండి, ఒక మెసేజ్ యూత్కి. అంటే మీ సాటి యూత్కి మీరేం చెప్తారు? May 13th ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఉన్న కొద్ది టైంలో ఉంది, కానీ అవేర్నెస్ తెచ్చుకుని యూత్ అందరూ కూడా తెలియని అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా ఎవరు వస్తే మనకి మంచిగా చేస్తారు, మన బాధల్ని తీరుస్తారు అనే వాళ్ళకే ఓటేయండి, వేయించండి తెలియని వాళ్ళతో కూడా. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓట్ని క్యాష్ చేసుకోండి, సద్వినియోగం చేసుకోండి. ఎక్కడున్నా కూడా May 13th వచ్చి వాళ్ళ ఓట్ని వేసి వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ.